నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో కూటమి సర్కార్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. వరుసగా రెండో నెలలో కూడా పెన్షన్ల పంపిణీ విజయవంతంగా పూర్తి చేసింది. సీఎం చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. తెల్లవారుజామున 5 గంటలకే పంపిణీ ప్రారంభించారు. వరుసగా రెండో నెల కూడా సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. ఇక గురువారం ఒక్క రోజులోనే 97.5% లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయగలిగారు. ఇక గత నెలతో పోలిస్తే ఇది సరికొత్త రికార్డు. ఇక ఆగస్టు నెలలో 64.82 లక్షల మందికి పెన్షన్లు అందించేందుకు గాను 2737 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక గురువారం రాత్రి 9 గంటల నాటికి 63.18 లక్షల మందికి నగదు అందించగలిగారు. ఇక సీఎం చంద్రబాబు సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుండములలో పెన్షన్ల పంపిణీ చేపట్టారు. ఓబులమ్మ అనే వితంతువు, రామన్న అనే వృద్ధుడు ఇంటికి వెళ్లి పెన్షన్ స్వయంగా అందజేశారు. ఇక చంద్రబాబు లబ్ధిదారుల కష్టాలను ఓపికగా విన్నారు. రామన్న కుమారుడికి స్థానికంగా ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని కూడా సూచించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా పెన్షన్ల పంపిణీ పూర్తి కావడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. వాలంటీర్లు లేకుండా రెండో నెల కూడా పెన్షన్ల పంపిణీ సజావుగా పూర్తి కావడం విశేషం. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెన్షన్ల పంపిణీ విషయంలో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలు అందించడం ద్వారా వాలంటీర్లు ప్రభావితం చేస్తారని ఎన్నికల కమిషన్ భావించింది. ఇక సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతల నుంచి వారిని తప్పించింది. ఇక అదే సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయలేమని తేల్చి చెప్పింది. అది సాధ్యం కాదని కూడా చెప్పుకొచ్చింది. ఇక వేసవిలో బ్యాంకుల్లోనూ సచివాలయాల వద్ద పంపిణీ చేపట్టింది. దీంతో వృద్ధులు ఇబ్బంది పడ్డారు. పెన్షన్ల పంపిణీ విజయవంతంగా పూర్తి కావడంపై డిప్యూటీ సీఎం పవన్ సైతం స్పందించారు. గత పాలకుల తీరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రెండో నెలలోనూ లబ్ధిదారులకు ఇంటి దగ్గరే విజయవంతంగా పంపిణీ చేశారని ప్రశంసించారు. ఇక సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ సైతం ట్వీట్ చేశారు. ఇక వృద్ధుల కళ్లలో ఆనందం, వారి చిరునవ్వులే కూటమి ప్రభుత్వానికి దీవెనలు అంటూ లోకేష్ స్పష్టం చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.